సార్ నమస్తే సార్. నమస్తే సార్ సత్యనారాయణ గారు, గత వారం 10 రోజుల నుంచి పేటీఎంకి సంబంధించి రకరకాల వార్తలు చూస్తున్నాం. అంటే ఆర్బీఐ కొంత ఆంక్షలు విధించిన తర్వాత పేటీఎంకి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. అయితే ఈ డ్యామేజ్ జరిగిన నేపథ్యంలో పేటీఎంకి సంబంధించి రకరకాల ఊహాగానాలు, రకరకాల వార్తలు పుంఖాలుగా బయటకు వస్తున్నాయి. సరికొత్తగా మరొక వార్త ఏంటంటే ఈ పేటీఎం వ్యాలెట్ బిజినెస్ని జియో వాళ్ళు తీసుకోబోతున్నారు, అంటే జియో ఫినాన్షియల్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేయబోతున్నట్టు ఒక వార్త వచ్చింది. సరే, ఆ వార్తను కూడా జియో ఫినాన్షియల్ టీం కూడా ఖండించడం జరిగింది. అండ్ ఈ ఎపిసోడ్ మొత్తం తర్వాత కూడా పేటీఎం స్టాక్ అయితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి అసలు దాని వైపు చూసే పరిస్థితి లేదు. సో ఏంటి అసలు గత వారం 10 రోజుల నుంచి పేటీఎం చుట్టూ జరుగుతున్న వ్యవహారం ఏంటి అసలు? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఓకే, మీరు అన్నట్లు వారం 10 రోజుల నుంచి ఈ న్యూస్ ఏదైతే ఉందో, ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్లో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది అంటే దాని మీద పుంకాలు అంటే డిస్కషన్లు అనుకోండి, చర్చలు అనుకోండి, బాటంకి వస్తుంది. ఉదాహరణకి మీరు ఒక 1 year బ్యాక్ హిండెన్బర్గ్ అదాని మీద ఎలిగేషన్, పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో అనగానే అదాని గ్రూప్ షేర్లు, అదాని షేర్లు, అదాని ఇట్లయిపోయింది అట్లయిపోయింది, అదాని ఇండియాలో ఫస్ట్కి వెళ్ళిపోయిండు. అంటే ఒక టైంలో అంటే ఫ్రాడ్ అని ఒక టైంలో అదాని రిలయన్స్ దాటి వెళ్ళిపోయాడు, పైకి నెంబర్ 1లోకి వెళ్ళిపోయిండు. మళ్ళీ ధనవంతుల జాబితాలు వరల్డ్లో ఇంతకు వచ్చిండు అన్నారు. ఒక్కసారి హిండెన్బర్గ్ అనగానే ఓ కిందికి వెళ్ళిపోయిండు, అట్లా ఇట్లా అన్నాడు. మళ్ళీ ఒక 1 year అంటే మొన్నటి వరకు ఇప్పుడు ఏంది యుఎస్ సుప్రీంకోర్టు హిండెన్బర్గ్ కూడా బ్యాడ్ ఎలిగేషన్ చేసిండు, ఫ్రాడ్ ఎలిగేషన్ చేసిండు, క్లీన్ చిట్ చేయగానే మళ్ళీ అదాని మళ్ళీ 1కి వచ్చేసి మొత్తం రికవర్ అయిపోయి నెంబర్ 1కి వచ్చిండు. మళ్ళీ ఈయన టాప్లోకి అంటే ధనవంతుల జాబితాలో ఈయన క్లీన్ చిట్ అని చెప్పేసాడు. అట్లే ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. అందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది టైమే, అంటే వెయిట్ చూడాల్సిందే. ఇప్పుడు ఈ పేటీఎం దానికి సంబంధించినటువంటి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఒకటి ఉంది. అది ఆర్బీఐకి సంబంధించిన ఆంక్షలు అంటే ఉల్లంఘన, అంటే నిబంధనలను ఉల్లంఘించిండ్రు అని ఆర్బీఐ వాళ్ళు ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఈ కండిషన్స్ ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఎవరైతే పేటిఎం పేమెంట్స్ బ్యాంకులో ఉన్నాయో కస్టమర్ ఎవరైతే ఉంటారో ప్రీపెయిడ్ కానీ వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ కానీ వ్యాలెట్ కానీ ఏవైతే టాపప్లు కానీ అవి చేయకూడదు, కొత్తవి చేపట్టకూడదు. కానీ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే అవి తీసుకోవటం అవన్నీ చేయొచ్చు, కానీ కొత్తవి చేయకూడదు. అంటే ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 29 అప్పటి వరకు టైం ఇచ్చింది. ఫిబ్రవరి 29 వరకు టైం ఇచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత ఇప్పుడు మనం అంటే ఇంకొక 20 రోజుల తర్వాత ఎవరైతే కస్టమర్ ప్రీపెయిడ్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వ్యాలెట్ కానీ ఫాస్టాగ్లు కానీ డిపాజిట్లు కానీ టాపప్లు కానీ పేటిఎం ద్వారా చేయకూడదు అనేది ఉంది. అయితే ఈ లోపల ఎవరైతే ఇప్పుడు పేటిఎం ఉందో ఈ ఎప్పుడైతే ఈ బ్యాడ్ న్యూస్ వచ్చిందో ఆర్బీఐ ఆంక్షలు విధించడానగానే మీరు అన్నట్టు బాటంకి వచ్చేసింది. అంటే లోయర్ సర్క్యూట్ తోటి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమైంది? 2 రోజుల కిందట రిలయన్స్ వాళ్ళు ఈ పేటిఎంని టేక్ ఓవర్ చేస్తామని, పేటిఎం తీసుకుంటామని, పేటిఎంని బై చేస్తామని ఏదో రూమర్స్, అంబానీ చేతుల్లో రూమర్స్ అనమాట. వీటిని ఏమంటారంటే రూమర్స్, న్యూస్ ఉంటాయి, పుకార్లు, వార్తలు. ఇప్పుడు ఈ వార్తల్లో నిజమెంత, అబద్ధమెంత, వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, అసలెంత అంటే నిజం. ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో ఆర్బీఐ ఆంక్షలు విధించటం పేటిఎం మీద, ఇది లోయర్ సర్క్యూట్ రావటం అంటే బాటంకి వెళ్ళిపోవటం, అంటే ఎంతవరకు అయితే పడదలుతుందో అంత పట్టం. మళ్ళీ వెంబటే ఒక 2 రోజుల కిందట అంటే పడ్డ తర్వాత రిలయన్స్ వాళ్ళు మేము పేటిఎం తీసుకుంటామని. జనరల్గా మార్కెట్లో రూమర్స్, న్యూస్ అని ఉంటాయి. రూమర్స్ అంటే ఏంటిది? ఏదైతే బ్యాడ్ న్యూస్ ఈ బ్యాడ్ న్యూస్ని ఎన్కాష్ చేసుకుంటాయి. అంటే స్పెక్యులేటర్స్ అనుకోండి, ఎవరైతే మామూలుగా ఇంకా మార్కెట్లో చాలామంది ఉంటారు. ఈ స్పెక్యులేటర్స్ కానీ ఎవరైతే ఆ బ్యాడ్ న్యూస్ని ఏదో ఒక రూమర్ క్రియేట్ చేసి పుకార్లు చేసి ఆ షేర్ ప్రైస్ని పెంచి వాళ్ళు అమ్ముకోవటమా, కొనుక్కోవటమా, లేకపోతే పెంచి వాళ్ళు తర్వాత ఎగ్జిట్ అవ్వటమా, ఇవన్నీ మార్కెట్లో కామన్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ పేటిఎం బ్యాడ్ న్యూస్ వచ్చిందో అంటే సెల్లింగ్ అయిపోతుంటాయి, షార్ట్ సెల్లింగ్ అయిపోతుంటుంది, అంటే బాగా కిందికి బాటంకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇన్వెస్టరు లాస్ అయిపోతుంటాడో అక్కడ ఏం జరుగుతాయి? కొత్త రూమర్స్ క్రియేట్ చేస్తారు.
ఆ రూమర్స్ ఏంటిది, పేటిఎంని రిలయన్స్ వాళ్ళు తీసుకుంటారని, టేక్ ఓవర్ చేస్తారని, జియో ఫైనాన్షియల్ వాళ్ళు అనేది చేయగానే మళ్ళీ ఆ రూమర్ తోటి ఏమవుతుంది, ఆ షేర్ ప్రైస్ తీసుకెళ్తారు. మళ్ళీ ఒక 2 రోజులు, అంటే ఎప్పుడైనా కానీ ఒక రూమర్ రాగానే కంపెనీ మేనేజ్మెంట్, ఇప్పుడు సపోజ్ పుకార్లు ఎట్లా ఉంటాయి, పేటిఎంని రిలయన్స్ వాళ్ళు తీసుకుంటారు అనగానే షేర్ ప్రైస్ పెరుగుతుంది. అయితే మళ్ళీ రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి, అది నిజమా ఖండించాలి. ఓకే, ఖండించడమా నిజమా, దాన్ని ఏమంటారంటే డినై అంటారు. అంటే ఏంది, ఒకవేళ నేను రిలయన్స్ కంపెనీని పేటిఎం తీసుకుంటాను అని అంటే న్యూస్ అయింది అది. ఒకవేళ డినై చేసిండు అంటే ఖండించిండు, అట్లాంటిది ఏం లేదబ్బా అని అంటారు చూసినారు, అది రూమర్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే డినై చేసిండు అంటే ఖండించిండు, అట్లాంటిది ఏం లేదు అని అన్నాడు. అనగానే ఏమైంది, మళ్ళీ పట్టం మొదలు పెడతారు. అయితే ఇక్కడ ఏం జరుగుద్ది అంటే, ఎప్పుడైనా కానీ ఈ రూమర్స్ అన్నప్పుడు షేర్ ప్రైస్ పెంచుతారు, మళ్ళీ ముందుగానే వాళ్ళు మనకంట కడతారు. ఎవరైతే ఇప్పుడు చాలామంది మార్కెట్లో ఎలా ఉంటారంటే, మూమెంట్ ఎన్కాష్ చేసుకునే వాళ్ళు చాలామంది, అంటే 100లో 90 మంది స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టర్ కంటే కొనుక్కుంటాడు, ఏమలేక జరిగిందిలే ఇంక అట్లే ఉంటాడు. ఎప్పుడైతే ఈ స్పెక్యులేటర్స్ ఏం చేస్తారు, ఒక రూమర్ క్రియేట్ కాగానే దాన్ని పెంచుకునే కొంచెం ప్రాఫిట్ రాగానే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. పెరిగిన తర్వాత ఎంటర్ అయ్యేటోళ్ళు ఉంటారు కొద్దిమంది, ఎందుకంటే ఇక రిలయన్స్ వాళ్ళు తీసుకుంటే ఇంక మళ్ళీ ఇది పాత రేటు కన్నా రాకపోద్దా, మళ్ళీ పెరగకపోతుందా అనుకొని కొంటారు. కొన్నాక ఇప్పుడు డినే అనగానే మళ్ళీ కిందకి వస్తుంది. మళ్ళీ అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు ముందుగా స్పెక్యులేటర్స్ ఎవరైతే ఎన్కాష్ చేసుకుంటారో వాళ్ళు మనకు అంటగడతారు, మళ్ళీ కిందకి వచ్చేస్తారు. అందుకని ఎప్పుడైనా కానీ ఇటువంటి బ్యాడ్ న్యూస్లు ఉన్నప్పుడు దూరంగా ఉండటమే సేఫ్. తర్వాత కన్ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు జనరల్గా ఈ రూమర్స్, డినే చేయటం, న్యూస్ ఇవన్నీ కూడా కామనే షేర్ మార్కెట్లో. అయితే మనం ఏం చూడాలి, తర్వాత మామూలుగా కామన్ మ్యాన్ ఆలోచిస్తే, షేర్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే దొరుకుతుంది. ఉట్టిగినే అన్నడా, లేకపోతే ఉందా లేదా, ఏదో చర్చలు జరుగుతున్నాయా అనేది ఉంటుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒకసారి ఈ పేటిఎం బాగా బాటంకి వచ్చినాక తక్కువలో దొరికిపోద్ది. వీళ్ళే కాదు, ఇంకెవరో ఉంటారు రెడీగా, ఏది దీన్ని తీసుకుందామనో, దీన్ని వాల్చుకుందామనో, దీన్ని మళ్ళీ అంటే తక్కువ కదా, మరి అది మళ్ళీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత క్లయింట్ బేసు, అంత నెట్వర్క్, అంత కొత్త వాళ్ళకి కష్టం, చాలా కష్టపడాలి. అందుకని ఏం చేస్తారు, అయితే ఇది ఒక వర్షన్. ఇక రెండో వర్షన్ ఏంది, ఇప్పుడు పేటిఎం ఉంది. మరి ఇప్పుడు పేటిఎం ఇంత బిల్డప్ చేసుకొని, ఇంత నెట్వర్క్ చేసుకున్న ఆయన గుడ్ విల్, బ్రాండ్ డ్యామేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి పేటిఎం, నేను నిజాయితీ పరుండను, లేకపోతే ఇప్పుడు ఏదైతే ఆర్బీఐ ఆంక్షలు విధించిందో ఆ ఆంక్షలు కానీ, నిబంధనలు కానీ అవన్నీ మళ్ళీ రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేసుకుంటాడు అనుకోండి, మళ్ళీ పేటిఎం నేనే ఉంటా, నేను ఎవరికి అమ్మను, నేను ఎవరికి ఇవ్వను, నాది ఇది ఏం లేదు, నేను ఏదన్నా ఉన్నా కానీ, అంటే పెనాల్టీ అయితే పెనాల్టీ కట్టడమా, లేకపోతే ఆంక్షలు ఏదన్నా ఉంటే మళ్ళీ రిటర్న్లో ఇచ్చేసి కొంత టైం తీసుకొని, ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 29 వరకు ఉంది బాబు. ఈ ఫిబ్రవరి 29 లోపల ఈ పేటిఎం ఆయన ఏం ఊకోడు, అంటే దానికి తగ్గ ఏర్పాట్లు అనుకోండి, దాని తగ్గ ఏం చేయాలి, ఎలా అనేది ఉంటుంది. ఎందుకంటే మేజర్ షేర్ ఏదైతే ఆయన ఉందో, ఆయన వాటా ఏదైతే ఉందో డ్యామేజ్ అవుతుంది, గుడ్ విల్ అవుతుంది, బ్రాండ్ పోతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 29 తర్వాత ఇప్పుడు పేమెంట్ ఏవైతే ఎస్బీఐ అకౌంట్లు అనుకోండి, కరెంట్ అకౌంట్లు అనుకోండి, పేమెంట్ బ్యాంక్ అనుకోండి, ఇప్పుడు వ్యాలెట్లు అనుకోండి, ఇప్పుడు ఈ పేటిఎం మనం ట్రాన్సాక్షన్స్ అనుకోండి, ఇవన్నీ ఒక్కసారికి చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు చిన్నగా ఇది తెలవనంత వరకు చేస్తూ ఉంటారు. ఇక తెలిసిన తర్వాత ఇక పేటిఎం ట్రాన్స్ఫర్ పెట్టాం మనం. అదే ఏమంటుంటే, వదిలేరు బాబా పేటిఎం యాపే డౌన్లోడ్ దాన్ని డిలీట్ చేసారా మన యాప్లోంచి, మాటికి పేటిఎం మనం ఎందుకు రేపు లేనిపోని ఇబ్బంది, అంటే మన అమౌంట్లు ఆగిపోవటము, లేకపోతే అవన్నీ బ్లాక్ అయిపోవటం, లేకపోతే ఆ పేటిఎం ప్రాబ్లం ఉండి మనం ఎందుకు లేనిపోయింది, పేటిఎం మాదిరి చాలా ఉన్నాయి కదా మార్కెట్లో, అవి చేసుకుందాంలే అని చెప్పేసి అవన్నీ వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఏదున్నా కానీ 29 వరకు మనం వెయిట్ చేయాలి. ఇవన్నీ కంటే కూడా బెస్ట్ మెథడ్ ఏంటంటే, ముందు మన సెల్లోంచి ఆ పేటిఎం యాప్ని డిలీట్ చేసుకొని పేటిఎంకి దూరంగా ఉండటమే. కానీ షేర్ మార్కెట్లో ఉండేవాళ్ళు ఎవరైతే చూసుకోగలుగుతా అంటే ఇక స్పెక్యులేషన్ కిందకే వస్తుంది, ఇన్వెస్ట్మెంట్కి మేమేమి అది అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఒకసారి షేర్ మార్కెట్లో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది అంటే ఇక దాని అది కూడా గవర్నమెంట్ ఆంక్షలు, గవర్నమెంట్ వైపు నుంచి కాబట్టి అన్నమాట మనం వాళ్ళకి. అందుకని మనం పాత రోజుల్లో, అంటే ఉదాహరణ సత్యం కంప్యూటర్ ఉంది,
వరల్డ్లోనే లీడర్ అయ్యినటువంటి రామలింగరాజు ఐటీ కంపెనీ ఐటీ కంపెనీ మన చిన్నప్పుడే ఆయన సాఫ్ట్వేర్లో ఉంది. ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల కంటే ఎప్పుడో ఉండు. అటువంటిది ఒక్క బ్యాడ్ న్యూస్ తోటి అదే ఫ్రాడ్ జరిగింది. రైట్, మెటాసు రియల్ ఎస్టేట్ ఇవన్నీ అన్నమాట చూసింది. కరెక్ట్. అందుకని ఇప్పుడు మైటాస్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెట్టడం అవన్నీ ఆయన 2009 జనవరి 6వ తారీఖు ఒప్పుకోవటం ఇవన్నీ వలన ఏమైంది, ఇంక సత్యం ఉండదు. టెక్ మహీంద్రా టేక్ ఓవర్ చేయటం, మళ్ళీ టెక్ మహీంద్రాలో అంటే ఆ సత్యం కంప్యూటర్ ప్రో రేటాలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది కూడా అంతే. పేటీఎం ఏదైతే ఉందో బ్యాడ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి బ్యాడ్ న్యూస్ వస్తే బాటంకి వచ్చిన తర్వాత మళ్ళీ పాత రోజులు రావాలన్నా, పాత రేట్ రావాలన్నా, పాత మాదిరి నమ్మకం కలిగించాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టపడుతుంది. ఇవన్నీ ఎందుకులే బా మనకి సింపుల్గా మనము స్విచ్ ఓవర్ అయిదామనో లేకపోతే ఆ యాప్ని తీసేద్దామని అనుకుంటారు ఎక్కువ శాతం. అందుకని నేనైతే ఆ పేటీఎం యాప్ని మీరు సింపుల్గా మీ సెల్ నుంచి డిలీట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.